కేటీఆర్ పాయనీర్ పేపర్ కొన్నామంట, ఇంగ్లీష్ పేపర్ 188 కోట్లు పెట్టి పాయనీర్ పేపర్ కొన్నావు. అక్క కవితక్క చెప్తున్నది క్లియర్గా. నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు 128 కోట్లు, దాదాపుగా అంతే 188 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులో ఆడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈజ్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్. సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ పయనీర్ ఇస్ బీఆర్ఎస్ఎస్ వ్యూ. ఏంది ఇది? పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలు, ప్రతిపక్షాలు చేసే ఈ బురద జల్లే పనులకు వీటికి కరెక్ట్గా కౌంటర్ కొడుతున్నది చూడు, కవితక్క కరెక్ట్ కొడుతున్నది. అయితే ఈ పాలకపక్షం మాట్లాడాల్సిన మాటలన్నీ కవితక్క మాట్లాడుతున్నది. వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ శత్రువులు ఎట్లా స్టెప్ వేస్తున్నారు, శత్రువుల అడుగుజాడలేంది, శత్రువుల ఎత్తులేంది, దానికి పై ఎత్తు ఎట్లేయాలనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకంటే కూడా కవితక్క చాలా ముందుగా దూసుకుపోతున్నది. ఇప్పుడు కేటీఆర్ 188 కోట్లు పెట్టి పాయనీర్ పేపర్ కొన్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు కొన్నాడు అని అంటే, ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ ఉన్నది, ఆ పేపర్ని ఎవరు దేక్తలేరు. ఇప్పుడు ఈ పాయనీర్ పేపర్ని తీసుకొని ఏం చేయాలంటే, చూసిరా వీళ్ళు చేసింది ఇంగ్లీష్ పేపర్లలో కూడా వచ్చిందిగా, ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిందని జనాలని నమ్మిస్తేందుకు 188 కోట్లు పెట్టి ఆ పేపర్ కొన్నారు. ఎక్కడి ఇన్ని కోట్ల రూపాయలు, ఎక్కడి ఈ ఆస్తులు, ఎక్కడి? కవితక్క చెప్తూనే ఉన్నది, ఉన్నాయి కదా మీ దాంట్లో 1400 కోట్లు ఉన్నాయి బీఆర్ఎస్ అకౌంట్లో, పంచురి అమరవీరుల కుటుంబాలకు పంచుర్రి, కుటుంబానికి 1 కోటి రూపాయలు పంచుర్రి, పంచి జనాలకు రండి అని చెప్తుంది క్లియర్గా. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి, కుటుంబానికి 1 కోటి రూపాయలు పంచండి. అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల పంతులకు వచ్చి నిలబడండి. నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే, మీకు దమ్ముంటే, నిజంగా మీరు మనుషులైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే, కవిత ఏదైతే ప్రశ్నలు సంధించిందో, ఏదైతే మాట్లాడుతుందో, మిమ్మల్ని క్వశ్చన్ చేసిందో, కవిత మాట్లాడిన మాటలకు, ఆమె ప్రశ్నించిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే మిమ్మల్ని ప్రజలు ఎక్కడన్నా ఆదరిస్తుండొచ్చు. కానీ మీరు ఆమెను కాదని, ఆమెని దాటేసి ఒక ఆడబిడ్డని మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీ ఇంటి బిడ్డనే, మళ్ళీ ఇంకో పరాయింటి బిడ్డ కూడా కాదు, మీ ఇంటి బిడ్డ మీదనే మీ సోషల్ మీడియా ద్వారా విషం గక్కిస్తున్నారు. చూసినావా? ఒక ఆడబిడ్డ తిట్టినా పడితే తప్పులేదు, కానీ ఆ ఆడబిడ్డ ఏమనక ముందుకి ఆరోపణలు చేస్తేనే మీరు రకరకాలుగా పోస్టులు పెట్టిస్తున్నారు. ఆమె తలకాయ తీసి వేరే వాటికి పెట్టడము, ఈ ఏది ఫోటోలల్లా ఈ రకరకాల ర్యాగింగ్ లాగా చేస్తున్నారు, రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నిజంగా రాజకీయాల కోసము ఎంత దిగజారిపోయిందంటే ఈ కేటీఆర్, ఈ హరీష్ రావు ఇద్దరు కలిసి నిజంగా చాలా ఘోరంగా దిగజారిపోయారు. గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు తన బిడ్డని ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా చూసుకునేది షర్మిలను. ఆయన చనిపోయినాక ఆమె మీద కుట్రలు పన్ని రామని దూరం కొట్టిండు ఎవరు? జగన్. కానీ ఈయన బతికుండంగానే కుట్రలతోని బిడ్డని బయటికి ఎలగొట్టి బిడ్డ మీద కపట ప్రేమ చూపించిండు. గతంలో ఏం చెప్పిండు కొన్ని మీడియా ఛానళ్ళల్లో, కొడుకు కంటే కూడా నాకు బిడ్డ మీదనే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిండు. అటువంటి వ్యక్తికి ఇప్పుడు బిడ్డ కనిపిస్తలేదా? బిడ్డ మీద బీఆర్ఎస్ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తుంటే ఆ తండ్రి కనపడతలేదా? ఆ తండ్రి కళ్ళు మూసుకుపోయినాయా? బిడ్డే ఒంటరిగా పబ్లిక్లకు వచ్చి పోరాటం చేస్తున్నది. మరి బిడ్డ ఎందుకమ్మా ఏంది అని ఒక్కసారైనా పిలిపించుకొని మాట్లాడిండా? ఆ కపట ప్రేమ ఎందుకు? మరి కేటీఆర్కు భయపడి బిడ్డ మీద ప్రేమ చూపించలేకపోతున్నాడా? బతికుండంగానే తండ్రి బతికుండి బిడ్డని దూరం చేసుకున్నాడు. కొంతమంది కవిత, షర్మిల ఇట్లా ఈక్వల్ చేస్తే, అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ బతికి ఉంటే షర్మిలకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ ఈయన బతికున్నప్పుడే ఇప్పుడు కవితకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా. అంటే ఎంత కఠినాత్ములు, ఎంత క్రూరులు అనేది అర్థం చేసుకోరు. రాజకీయాల కోసం రక్త సంబంధాన్ని సైతం కట్ చేసుకొని ఉన్నారు. కట్ చేసుకున్నాక సైలెంట్గా ఉండలేరు, మళ్ళీ విష ప్రచారం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత మీద. అది వాళ్ళ నైజము. ప్రజలారా మీరు ఆలోచించండి. సరే దొంగనో లంగనో కొడుకు ఎవరైనా కానీ సరే ప్రేమ ఉండాలి, బిడ్డ మీదనైనా పేగుమందం కాబట్టి ప్రేమ ఉండాలి. ఏది ప్రేమ లేదు, ఆలోచన చేయాలి.